ఫస్ట్ టైం అయితే సమ్మర్‌ల్యాండ్ వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఎంజాయ్ చేశాము. అసలు ఎలా వెళ్ళాము అనంటే సమ్మర్‌ల్యాండ్‌కి మేము 300 క్రోనాకి టికెట్ తీసుకుని మొత్తం అంతా కూడా ఫ్రీగా తిరిగాము. ఫ్రీగా లంచ్ చేసామన్నమాట. అది ఎలాగా ఏంటన్నది అయితే ముందు వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాము. ఇప్పుడైతే మేము లోపలికి ఎంట్రీ అయిపోయామన్నమాట. దీనికి ఎలా వచ్చామనంటే మాకు ఇక్కడ స్టెనా బిల్డర్స్ అని మా బిల్డర్స్ వాళ్ళు ఉంటారు. అంటే మేము ఎవరైతే రెంట్‌కుంటున్నామో హౌస్‌లో వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ కింద ఏర్పడ్డాయి. బిల్డర్స్‌ని ఇక్కడ అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. సో అలాగా కమ్యూనిటీ తరపున మేము వెళ్ళాము. స్టెనా బిల్డర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 2 ట్రిప్స్ అయితే వేస్తారనమాట. ఒక ట్రిప్ వచ్చేడికి వాటర్‌ల్యాండ్‌కి, ఇంకో ట్రిప్ వచ్చేడికి షాపింగ్ ఏరియా ఉల్లారెడ్డికి అనమాట. సో ఇప్పుడు మేమైతే కనుక దీనికి ఫస్ట్ టైం వచ్చాము. సో ఈ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఎక్సైటింగ్గా లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ ఓన్లీ 300 క్రోనాకి ఇచ్చారన్నమాట వాళ్ళు. ఫ్రీగా లంచ్ కూడా పెట్టారు. అండ్ దాంతోపాటు ఈ మొత్తం లోపల రైడ్స్ అన్నీ కూడా ఫ్రీ అనమాట. వాటర్ రైడ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ రైడ్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్గా ఫుల్ ఫన్ అనమాట. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందరికీ కూడా ఫుల్ ఫన్. ఇది వాటర్ రైడ్ పైనుంచి రేస్ అనమాట. అలా వాటర్లో వెనకాల బార్లో పడుకొని జారుతూ రావాలి. లక్కీ అయితే ఫస్ట్ టైం ఇంత పెద్ద వాటర్‌ల్యాండ్‌కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. అసలు చాలా భయపడుతుందేమో, ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా ఎక్సైటింగ్గా అనిపించింది తనకి. ప్రతి రైడ్ కూడా భయపడకుండా ప్రతిదీ ట్రై చేసింది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే లోపలికి లగేజ్ తీసుకుని వెళ్తామో ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. లాకర్ మనము కొంచెం కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ తరపున మనం వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఇంకా సో మా హస్బెండ్ మా పాప అయితే ఇంకా కంటిన్యూగా అలా వెళ్ళి ప్రతి రైడ్ 2-3 టైమ్స్ అనమాట. తనకి ఏదైనా ఫన్గా ఉన్నదంటే వెళ్ళి 2-3 టైమ్స్ వెళ్ళి చేసుకుని వచ్చారు. నేను ఇంక వీడియోస్ తీసుకుందామని చెప్పి నేనైతే వాటర్లోకి వెళ్ళలేదు. లాస్ట్లో ఒక్కసారి అయితే వాటర్లోకి వెళ్ళానమాట. చాలా ఫన్గా అనిపించింది నాకు కూడా. దీని తర్వాత ఇదంతా ఒక 2-3 అవర్స్ అట్లా తిరిగేసాము. అంటే మాకు 10 to 5 ఇచ్చారు. ఇది ఓపెనింగ్ కూడా టైము 10 to 5 అనమాట. 10 o'clock కల్లా మేము ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి ఎంట్రీ అయిపోయాము. తర్వాత ఎంట్రీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా లంచ్ టైం వచ్చేటికి 12 o'clock అని చెప్పారు. 12 o'clockకి ఒక ప్లేస్ దగ్గరికి రావాలి. ఆ ప్లేస్ దగ్గర మీకు టికెట్స్ ఇస్తాము, లంచ్ టికెట్స్. సో అక్కడ ఒక రెస్టారెంట్లో మీరు లంచ్ తీసుకొని మీరు తినాలి అని చెప్పేసి అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ టైంకి వెళ్ళిపోయి లంచ్ అది కూపన్స్ తీసుకొని ఆ కూపన్స్ తోటే లంచ్ అది తీసుకొని బయట కూర్చొని తినేసామన్నమాట. ఈ లోపల వాటర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేసేసాము. 10 o'clock వచ్చాము కదా, 10 to 1 o'clock వరకు ఇక్కడ వాటర్ రైడ్స్ మొత్తం అంతా కంప్లీట్గా చేసేసాము. ఇది వాటర్ ఏరియా అనమాట. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ పిల్లలకు కూడా ఏంటంటే కొంచెం సటన్ ఏజ్ వరకు, ఒక హైట్ వరకు, ఏజ్ కూడా కాదు ఒక హైట్ వరకు ట్రై చేయాలన్నమాట. ఇది బిగ్ డ్రాప్. మనం అలాగా ఆ పైనుంచి ఆ గ్లాస్ డోర్ ఉంటుంది. ఆ గ్లాస్ డోర్ నుంచి డైరెక్ట్గా మనం జంప్ అయిపోవాలన్నమాట అక్కడికి. సో చాలా స్కేరీగా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే కనుక మా హస్బెండ్ ట్రై చేస్తే చాలా బాగుందంట. కాకపోతే గట్టిగా తగిలేమంటే మటుకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ లక్కీగా అయితే ఏమీ కాకుండా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది తనకు కూడా. సో ఇంకా నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్దామని అనుకున్నాం. కానీ మాకు టికెట్స్ అది ఉంటాయి, ఎవ్రీ ఇయర్ వెళ్ళచ్చు. కాకపోతే మేము ఇండియాకి వచ్చినప్పటికీ దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా టైమింగ్స్ అని ఎప్పుడు ఆగిపోయాం అనమాట. సో చాలా ఫన్ అయితే వచ్చింది. ఇది వచ్చేటికి ఆ ట్యూబ్ కనిపిస్తుంది కదా, ఆ ట్యూబ్ దగ్గర ఒక హ్యాంగింగ్ ఉంటుంది. హ్యాంగింగ్ లైన్ పట్టుకొని మనం మధ్యలో డ్రాప్ అయిపోవాలన్నమాట. అది కూడా ఆ ఫోర్స్ దగ్గర ఏంటంటే స్టోన్ ఉంది. ఆ స్టోన్కి ఏమైనా తగిలేమంటే మటుకు ఇంకా అక్కడ సటన్కి వెళ్ళేటప్పటికి డ్రాప్ అయిపోతాం. అది తగిలినప్పుడు ఏదైనా స్టోన్ తగిలిందంటే మటుకు గట్టిగా నొప్పి వస్తుంది అనమాట. సో అట్లాగా అన్నీ కూడా ఒక పిల్లలకి వచ్చేటికి సటన్ హైట్ అనమాట. 140 meters దగ్గర నుంచి లేదంటే కనుక 130 meters దగ్గర నుంచి అట్లాగా ప్రతి రైడ్కి ఇంత లిమిట్ అని ఉన్నది. సో ఆ లిమిట్ ప్రకారం అయితే వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసుకొని వచ్చారనమాట వీళ్ళు. ఇంకా పాపకైతే బిగ్ డ్రాప్ అయితే అలా లేదు. సో ఈయనొక్కరు వెళ్ళారు బిగ్ డ్రాప్కి. అండ్ మిగతా రైడ్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంకా పాపకైతే ఎలా ఉంది. సమ్మర్ కదా, సో చాలా హాట్గా ఉంది. హాట్తో పాటు కొంచెం గాలి కూడా ఉన్నదనమాట. సో బయట అంతా కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ అండ్ స్నానం చేయడానికి కూడా ఉన్నాయి లోపల. సో ఉమెన్స్ స్క్వేరు అండ్ మెన్స్ స్క్వేరు. సో డిఫరెంట్ రూమ్స్. ఇంకా లాకర్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడే లాక్ చేసేసుకొని అక్కడి నుంచి మనం పక్కనకి వెళ్ళి స్నానం కూడా చేసేసి చక్కగా ఫ్రెష్ అయిపోవచ్చు. సో ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత ఇటు పక్కకి లంచ్ టైంకి అని చెప్పేసి లంచ్ దగ్గరికి వచ్చాము. ఇది లంచ్ ఏరియా అనమాట. ఇక్కడ మేము తీసుకున్నాము కూపన్స్. ఈ కూపన్స్లో బర్గర్ని, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కోక్ ఇచ్చారనమాట ఫ్రీగా.
సో ఇంకా అక్కడ తినేసిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ ఫిష్లు చాలా ఉన్నాయన్నమాట. ఆ చెరువులో చిన్న లేక్ లాగా ఉంది. ఆ లేక్ దగ్గర ఫిష్లు ఉన్నాయి బాగా. ఇంకా లక్కీ కొంచెంసేపు ఆడుకుంటానని చెప్పేసి కొంచెంసేపు ఆడుకున్నది. చాలా చాలా ఎంజాయ్ చేసింది లక్కీ అయితే. ఇంకా ఈవినింగ్ 5 o'clock వరకు ఇక్కడ అని చెప్పాను కదా, అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ 1 వరకు 1:30, 2 వరకు అక్కడ అలా ఉన్నాము. అక్కడ నుంచి ఇటు రైడ్స్కి వచ్చాం అనమాట. ఇక్కడ రైడ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా బాగా ఫన్గా మొత్తం అన్ని రైడ్స్ చేసింది, బాగా ఎంజాయ్ చేసింది లక్కీ. దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా రెస్ట్ తీసుకుందామని చెప్పి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని 5 o'clock వరకు అట్లా ఉన్నాము. 5 o'clock 4:30, 4 వరకు అట్లా ఉన్నాం అనమాట. 4:30 వరకు. అక్కడి నుంచి కొంచెము ఏమన్నా కాఫీ తాగుదాం అనుకున్నాం కానీ ఎందుకులే ఇంక బస్కి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా అందరు గ్యాదర్ అయ్యేటట్టుకి టైం పడుతుంది కదా, సో అక్కడికి వెళ్ళి ఇంకా బస్సులో కూర్చుండిపోయాము. కానీ ఫన్ మటుకు చాలా చాలా బాగుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే లక్కీ వెళ్దాం అని చెప్పేసి ఫోర్స్ చేస్తుంది అనమాట. సో చూడాలి నెక్స్ట్ ఏ ఇయర్కి అవుతుందా లేదా అన్నది అయితే చూడాలి. నాకైతే బిల్డర్ ద్వారా 300కి నాకు అన్ని మొత్తం ఎంట్రీ తోటి మొత్తం అన్ని రైడ్స్ ఫ్రీగా ఎంజాయ్ చేసేసాము. అలా కాకుండా మనం సపరేట్గా వెళ్ళాలంటే మట్టుకు 300కి ఓన్లీ ఎంట్రీ మాత్రమే తీసుకుంటాము. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి రైడ్కి కూడా మనం కాస్ట్ పెట్టి వెళ్ళాల్సిందే. అలా కాకుండా ఇలా బిల్డర్ వాళ్ళతో వెళ్తే మంచి రీజనబుల్, ఇంకా స్వీడన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇట్లా బిల్డర్స్ ద్వారా వెళ్ళడం వల్ల. అండ్ ఇది ఒక ట్రిప్పే కాదండి, వాళ్ళు ఏదైతే ట్రిప్ పెడతారో ఆ ట్రిప్స్ అన్నీ కూడా మనకి ఇట్లాగ యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళతో పాటు వెళ్తే మనకి రీజనబుల్ ప్రైస్లో సింపుల్గా వెళ్ళిపోవచ్చు, తక్కువ కాస్ట్లో సింపుల్గా వెళ్ళి వచ్చేసేయచ్చు అనమాట. అదే మనం వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా కారే ఉండాలండి, ఎందుకంటే బస్సులు అవి ఉండవు, ప్రైవేట్ బస్సులు తప్ప. నార్మల్గా బస్ సర్వీస్ కానీ ట్రైన్స్ కానీ అటువంటి ఏమి ఉండవు అనమాట. ఇక్కడ మేమున్న దగ్గర నుంచి 1 hour జర్నీ సో కార్లో. సో బస్సులో అయితే 1 hour 15 minutes అట్లా పట్టింది, స్లోగా వెళ్ళాము. సో 1 hour 15 minutes పట్టిందనమాట. సో ఇదేంటంటే 120 kilometers అట్లా ఉన్నది. కానీ రోడ్ అయితే చాలా చాలా బాగుంది, మంచి సైట్ సీనరీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సీనరీ అంతా గ్రీనరీ అంతను మంచిగా అయితే బస్సులో కూడా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ ఏంటంటే లోకల్గా ట్రైన్ కూడా ఉన్నదనమాట. ట్రైన్ ఎక్కాము, ట్రైన్ ఎక్కి టూర్ అంతా తిరిగామన్నమాట. అసలు ఎంత ఉన్నది ఏంటి అసలు చూద్దామని చెప్పి ఒక రౌండ్ అయితే వేశారు. ఆ రౌండ్కి అట్లా తిరిగేసి సరదాగా మొత్తం అంతా వీడియో తీసుకుంటూ వచ్చానమాట. ఫన్గా ఉంటుంది కదా చూడడానికి కూడా అని చెప్పేసి మొత్తం అయితే తిరిగి వచ్చాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కొన్ని రైడ్స్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. ఇది ఓల్డ్ ట్రైన్ లాగా అనిపించింది నాకు చూడడానికి, కానీ ఎక్కితే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా కొన్ని అయితే రైడ్స్కి వెళ్ళడానికి లక్కీకి యాక్సెస్ లేదు, కొన్ని రైడ్స్ ఏమో వాళ్ళు లాక్ చేసేసారు. ఇంకా అంటే సమ్మర్ టైం ఇంకా పూర్తిగా రాలేదని చెప్పేసి కొన్ని అయితే లాక్ చేసేసారు. సో ఇదండి మేము వెళ్ళిన ట్రిప్కి. అసలు పిల్లలు మామూలుగానే చాలా ఎంజాయ్ చేస్తారు ఇటువంటి రైడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు. అటువంటిది ఇంకా మామూలుగా ఆపగలమా అసలు పిల్లల్ని? అసలు మీరు ఎప్పుడైనా ఇటువంటి రైడ్స్కి వెళ్ళారా అసలు? అండ్ వెళ్ళుంటే కనుక ఎలాగ ఎంజాయ్ చేశారు ఏంటి అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి, మాట్లాడుకుందాం కామెంట్స్లో. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము, ఫస్ట్ టైం వచ్చినా సరే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా సో లక్కీని అయితే కనుక ఫస్ట్ టైం తీసుకొచ్చినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఇంక ఎవ్రీ ఇయర్ ఇట్లా ప్లాన్ చేద్దాము అని అనుకున్నామన్నమాట. మాకు ఇక్కడ దగ్గరలో అయితే ఇది ఒకటే ఉన్నది వాటర్ వరల్డ్, ఇంకా వేరే ఏమీ లేవు. మిగతాది ఉన్నది కానీ అది లాస్ట్ ఇయర్ బాగా కారిపోయి మళ్ళీ రీమోడలింగ్ మొదలుపెట్టారనమాట. సో టైం తీసుకుంటారు వాళ్ళు. సో ఇదండి ప్రస్తుతానికైతే ఈ వీడియోకి అయితే ఇట్లాగా ఎంజాయ్ చేసి మంచిగా అయితే తిరిగి వచ్చాము బాగా అలసిపోయి. ఇంకా నేనైతే ఫుడ్ అయితే ఏమీ ప్యాక్ చేసుకోలేదు, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తోటి అట్లా తినేద్దామని చెప్పేసి పెట్టుకున్నాము. మొత్తం ట్రైన్ అయితే ఇది మొత్తం ఇట్లా జిప్ లైన్ ద్వారా కూడా ఇట్లాగా వెళ్ళొచ్చు అనమాట. ఇది లాక్ చేసేసారు, మేము వెళ్ళేటప్పటికి లేదు. ఇది మొత్తం స్పేస్ అయితే చాలా చాలా పెద్దదన్నమాట, చాలా పెద్దది. అసలు మార్నింగ్ టు ఈవినింగ్ కూడా మనకి తిరిగినా అంత టైము అంత ఓపిక మనకు ఉండదు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పిల్లలకి పార్కులు ఎక్కడ పడితే అక్కడ పార్కులు, ఇంకా రెస్ట్ రూమ్స్ అన్నీ దగ్గరలోనే ఉంటున్నాయి, అడుక్కి ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా రెస్టారెంట్స్, ఐస్ క్రీమ్ షాపులు అన్నీ కూడా ప్రతిదీ ఉంది. ఇంకా రేస్లు అనమాట ఇవి పెద్దవాళ్ళకి, ఇంకా పిల్లలకు కూడా ఉన్నాయి, పిల్లలు కూడా వెళ్ళారు, బాగా ఎంజాయ్ చేసామని చెప్తున్నాను కదా. ప్రతిదీ ఏది మిస్ కాకుండా ప్రతి రైడ్ని ట్రై చేసింది, ప్రతి రైడ్కి ఎక్స్పీరియన్స్ తోటి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీ ఫేస్ తోటి వచ్చింది. ఇది తగిలింది, అది తగిలింది, నాకు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని కూడా ఏమీ చెప్పలేదు, ప్రతిదీ ఎంజాయ్ చేసింది. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దామని చెప్పేసి మరీ గొడవ చేసింది లక్కీ.
ఇంకా పిల్లలందరూ అంతే కదండి, ఇంకా మనము ఒక్కసారి తీసుకుని వెళ్ళామంటే ఇంక ప్రతిసారి వెళ్దామని అంటారు. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.